బాసర ట్రిపుల్ ఐటీలో వెలుగులోకి భారీ ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. 2019-2025 మధ్య కాలంలో సుమారు 57 కోట్లకు పైగా ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, యూనివర్సిటీ చూపించిన ఖర్చుల మధ్య భారీ తేడాలు ఉన్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. ఆర్థిక అవకతవకలపై థర్డ్ పార్టీ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి ఏంటి అప్డేట్స్ దీనిపై? ఓకే, ఇలా ఏదైతే నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో అయితే భారీగా ఆర్థిక లోపాలు జరిగాయంటూ ఇప్పటికే దీనిపై 2019-25 మధ్య కాలంలో సుమారు 27 కోట్లకు పైగా ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నట్టయితే ఆరోపణలు అయితే వెలువడ్డాయి. దీనికి సంబంధించి తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ TSAS విద్యార్థి సంఘాలు అయితే దీనిపై ఆరోపణ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేసింది, మరియు నిధులకు సంబంధించి యూనివర్సిటీలో చూపాల్సిన ఖర్చులకు తేడాలు ఉన్నాయని ఇప్పటికే విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ RTIకి సమాధానాలు లేవు, అదేవిధంగా ఆర్థికంగా పారదర్శక లోపంలో ఉన్నాయని, దీనికి సంబంధించిన ఖాతాలలో సరైన సమన్వయం లేదన్నట్టు ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాలకు సంబంధించిన TSAS అయితే ఆరోపణ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు అయితే పలు డిమాండ్లు అయితే చేస్తున్నారు. స్వతంత్రంగా విచారణ అయితే చేయాలి, థర్డ్ పార్టీ ఆడిటింగ్ అయితే జరిపించాలని అయితే ఇది విద్యార్థులు అయితే కోరుతున్నారు. దీనికి పూర్తి ఆర్థిక వివరాలు పూర్తి ఆర్థిక వివరాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన రక్షణ కూడా కావాలంటూ ఇటు విద్యార్థి సంఘాలు, ఇటు ప్రజా సంఘాలు ఇటు ఏదైతే దీనికి సంబంధించి ఈ ఆడిటింగ్ ఎలాంటి లోపాలు జరగకుండా అన్ని చూడాలని అయితే ఇప్పటికీ ఇటు తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ TSAS అయితే ఆరోపణలు అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బాసరలోని RGUKTలో భారీగా ఆర్థిక లోపాలు జరిగాయంటూ ఇటు 2019-25 మధ్య కాలంలో సుమారు 57 కోట్లకు పైగా ఇటు తేడాలు ఉన్నాయని అంటూ ఇటు విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తుంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.